హాస్పిటల్స్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో మీరు పనిచేస్తున్నప్పుడు మహిళలు ఏవేవి చెప్పడానికి మీకు ఇబ్బంది పడి వారి ప్రాణాల మీద తెచ్చుకున్న సంఘటనలేమన్నా? ఫస్ట్ మహిళలు బయటకి రారు. ఇప్పుడు మగవాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, మనం ఏం వాళ్ళ హస్బెండ్కి చెప్పరు. ఎందుకు తెలుసా? నువ్వేమన్నావు అందుకే వాడు నేను అట్లా అన్నాడు, నువ్వెలా చూసినావు అందుకే వాడు అలా నేను చేసిండు, నువ్వేమన్నా బ్యాడ్గా సైగలు నవ్వినవా అందుకే అందుకే ఫస్ట్ అసలు చేసుకోకపోతే ఇంకా ఆమె ఎలా చెప్తుంది? అమ్మో నేను ఏదైనా చెప్తే ఇంకా అపార్థం చేసుకుంటారేమో, చెప్పకపోవడమే ఉత్తమం అని వాళ్ళు అనుకుంటారు. అట్లా ఏదైనా కూడా లేడీస్ ఫస్ట్ బయటకు వచ్చి ఏదైనా చెప్తే అది ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం, మనం కూడా మంచిగా రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే ఎంతో కొంత కనీసం ఆడవాళ్ళు ఓకే బయటకు వస్తున్నారు, చెప్తున్నారు. ఇప్పుడే వస్తున్నారు. అది కూడా ఇంతకుముందు అసలు ఎంత సప్రెస్ అంటే చెప్పారు. ఇవాళ మా సార్ ఒక అతను చెప్పారు, ఆడవాళ్ళని మేము ఎలా చూస్తున్నామని అంటే కరివేపాకులాగా చూస్తున్నాం. అదేంటి సార్ అలా అన్నారు అని అంటే, కరివేపాకు కూరలో వేస్తే మస్తు సువాసన వస్తుంది, అది వేయకుంటే ఎంత చేంజ్, అంత సువాసన, అదంతా ఆస్వాదించాక తీసి పడేస్తారు. కరివేపాకును తినంగా మనం కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తాం. అట్లా ఆడవాళ్ళంటే అట్లా వంటకాడ మాత్రం తప్పనిసరిగా అవసరం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి